హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఎడ్యుకేషనల్ ఛానల్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ వన్, టెలికాం స్పెక్ట్రమ్ వేలానికి క్యాబినెట్ ఎన్ని కోట్లు ఆమోదం తెలిపింది? ఆన్సర్, రిజర్వ్ ధర 96,317.65 crores. ఈ ఏడాది చివరిలో జరగనున్న టెలికాం స్పెక్ట్రమ్ వేలానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వేలం కోసం రిజర్వ్ ధర 96,317 కోట్లుగా నిర్ణయించారు. 800, 900 మెగాహెర్ట్జ్ మరియు 26 గిగాహెర్ట్జ్లతో సహా వివిధ బ్యాండ్లలో అందుబాటులో ఉన్న అన్ని స్పెక్ట్రమ్లు వేలం వేయబడతాయి. ఈ నిర్ణయం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నుండి వచ్చిన సిఫార్సులకు అనుగుణంగా ఉంటుంది మరియు సెప్టెంబర్ 2021లో నిర్వహించిన విధంగా వార్షిక స్పెక్ట్రమ్ వేలం నిర్వహించాలన్న ప్రభుత్వ నిబద్ధతను అనుసరిస్తుంది. సెకండ్ వన్, AIMS ప్రారంభ క్యాన్సర్ గుర్తింపు కోసం IONCOLOGY/AI ని ప్రారంభించింది. ఎయిమ్స్ న్యూఢిల్లీ మరియు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDAC పూణే మధ్య ఒక మైలురాయి సహకారంతో సంచలనాత్మక AI ప్లాట్ఫామ్ను IONCOLOGY.AI ఆవిష్కరించింది. ఈ అత్యాధునిక సాంకేతికత క్యాన్సర్ను ముందస్తుగా గుర్తింపు సారిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలోని మహిళల్లో ప్రబలంగా ఉన్న రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్లకు లక్ష్యంగా చేసుకుంటుంది. లాన్సెట్ అధ్యయనం 2040 నాటికి భారతదేశంలో క్యాన్సర్ కేసులు 57.5% పెరిగి 2.08 మిలియన్లకు చేరుకుంటాయని అంచనా వేసింది. 2022లో భారతదేశంలో 8 లక్షలకు పైగా మరణాలు క్యాన్సర్ కారణంగా సంభవించాయి. ప్రధానంగా ఆలస్యంగా గుర్తించడం వల్ల మనుగడ రేటు కేవలం 20% మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా PMFBY కింద కీలక కార్యక్రమాలను ప్రారంభించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY కింద 8 ఫిబ్రవరి 2024న న్యూఢిల్లీలో పలు కీలక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాలు బీమా చేయబడిన రైతు ప్రయోజనం చేకూర్చడం మరియు వారి నష్టాలను తగ్గించడం ఆ విధంగా లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.